హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతీస్ రుచి వాహిని. ఇవాళ మనము వెరీ హెల్తీ అండ్ డెలిషియస్ డ్రమ్ స్టిక్ అంటే మునక్కాడల సూప్ ఎలా చేయాలో చూద్దాము. సూప్ తయారు చేయడానికి నేను 3 మునక్కాడలు తీసుకుంటున్నాను. 3 మునక్కాడలకు 2 పెద్ద బౌల్ సూప్ తయారవుతుంది. ఫస్ట్ కడిగి శుభ్రం చేసిన మునక్కాడలను కట్ చేస్తూ పొట్టు తీసేయండి. తర్వాత ఈ తరిగిన మునక్కాడలు, ఒక మీడియం సైజ్ కట్ చేసిన ఆనియన్, 2 చిన్న వెల్లుల్లి రెబ్బలు, 2 పచ్చిమిరపకాయలు, ఒక మీడియం సైజ్ కట్ చేసిన టొమాటో, ఇవన్నీ కుక్కర్లో వేసి 1-1.5 గ్లాస్ నీళ్లు పోసి కుక్కర్ స్టవ్ పైన పెట్టి 3 విజిల్స్ వచ్చాక ఆఫ్ చేసేయాలి. కుక్కర్ చల్లారింది కదా. కుక్కర్లో నీళ్లు బయటికి పొంగకుండా నేను ఒక కప్పు పెట్టాను. ఆ కప్పులో వాటరు ఒక బాణలి తీసుకొని అందులో వేస్తాం. అదే బాణలిపై ఒక స్ట్రైనర్ పెట్టి స్ట్రైనర్లో కుక్కర్లో ఉన్న పదార్థాలన్నీ అంటే మునక్కాడలు, ఆనియన్, టొమాటో, వెల్లుల్లి రెబ్బలు ఇవన్నీ బాగా ఉడికిపోయాయి కదా. ఇవన్నీ నీళ్ళతో సహా స్ట్రైనర్లో వేయాలి. స్ట్రైనర్లో ఉన్నటువన్నీ ఒక మిక్సీ జార్లో తీసుకోవాలి. ఆనియన్, గార్లిక్ తినని వాళ్ళు కుక్కర్లో మునక్కాడలతో పాటు పాలకూర తరిగి వేసుకోవచ్చు. అలా చేసిన సూప్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మిక్సీ ఫ్రీగా తిరగాలి అంటే కాస్త నీరు అవసరం పడుతుంది కదా. ఈ బాణలిలో ఉన్న స్టాక్ వాటర్నే 2-3 గరిటెలు మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేశాక ఇలా తయారైంది చూడండి. ఇప్పుడు వీటిని కూడా మిక్సీ జార్ల నుంచి స్ట్రైనర్లో వేసి అందులో ఉన్న జ్యూస్ అంతా ఒక స్పూనో గరిటెనో తీసుకొని స్ట్రెయిన్ చేసేయాలి. పీచులో ఉన్న జ్యూసు కంప్లీట్గా ఎక్స్ట్రాక్ట్ చేయడానికి కాస్త నీరు వేసి స్పూన్తోనే ఆ పీచును ప్రెస్ చేస్తూ జ్యూస్ తీసేయాలి. బాణలిలో ఉన్న లిక్విడ్ని బాగా కలిపేసి స్టవ్ వెలిగించి బాణలిని స్టవ్ పైన పెట్టాలి. తర్వాత అందులో టేస్ట్ తగ్గట్టు ఉప్పు, కొంచెం బ్లాక్ పెప్పర్ పౌడర్ అంటే మిరియాల పొడి వేయాలి. బాగా బాయిల్ అయ్యేటప్పుడు 1/2 స్పూను చిల్లీ ఫ్లేక్స్ వేయాలి. ఇది ఆప్షనల్. మీకు ఎక్కువ కారం ఇష్టం లేదు అంటే ఇది స్కిప్ చేసుకోవచ్చు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే
సబ్స్క్రైబ్ చేయండి. బెల్ బటన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. తర్వాత బాగా కలిపి వేడివేడి మునక్కాడల సూప్ను సర్వింగ్ బౌల్లో తీసుకోవాలి. ఈ సూప్లో మనము బటర్ యూస్ చేయలేదు, కార్న్ ఫ్లోర్ కూడా యూస్ చేయలేదు. అయినప్పటికీ సూప్ బాగా థిక్గానే వస్తుంది. మీ దగ్గర మిక్స్డ్ హర్బ్స్ ఉంటే మీరు సూప్లో చివర్లో వేసుకోవచ్చు. నా దగ్గర లేదు కాబట్టి నేను పుదీనా, తర్వాత బేసిల్ లీవ్స్ అంటే తులసి వేస్తున్నాను. ఈ సూపు వేడివేడిగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఈ సూపు తీసుకుంటే చాలా చాలా మంచిది. మునక్కాడల్లో కాల్షియం శాతం చాలా ఎక్కువ ఉంటుంది, హెల్త్కు చాలా మంచిది. సో ఇది చాలా పౌష్టికమైన సూపు. మీరు తప్పక ట్రై చేయండి. వేడి హాట్గా డ్రమ్ స్టిక్స్ రెడీ.